ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. చికెన్ బిర్యానీ ఎలా చేసినా అనే వీడియోలు అయితే చూసేసేయండి. ఇంకా మసాలా అన్నీ వేసినప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ పట్టుకు అయితే తీయాల్సి వచ్చింది. ఎందుకంటే స్టాండ్ అయితే లేదు, స్టాండ్ ఖరాబ్ అయిపోయింది. అందుకని ఇంకా తర్వాత ఎప్పుడైనా చేసినప్పుడు అయితే మసాలా ఏమేమి వేసిన అనేది కలిపి వీడియో అయితే తీస్తాను. ఇందులో అవి ఏమేమి మసాలా వేసిన అనేది కలిపి నేను చెప్తా. ధనియాల పౌడరు, ఇంకా గరం మసాలా, కారం, సాల్ట్, పసుపు, ఇంకా మిరియాల పౌడరు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, లవంగ, ఎల్ఐస్, ఇక బిర్యానీ సామాన్ అన్నీ అయితే వేసేసుకున్నా. ఏమేమి వేస్తారు బిర్యానీలో అన్నీ. తర్వాత పెరుగు, నిమ్మకాయ, కొంచెం ఆవాల నూనె అయితే వేసిన, చాలా బాగుంటుంది. అందుకని నేనైతే వేసిన, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఆయిల్ అయితే వేసుకుని, ఇంకా నెయ్యి అయితే వేయలేదు. ఇంకా కొంచెం చిన్న మంటలు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి, ఎందుకంటే కారం ఉప్పు మంచిగా చికెన్ పట్టాలని. ఇంకా కలిపి అయితే గంట సేపు ఉంచినాకైతే పెట్టిన గ్యాస్ పైన. ఇంకా రెండు సైడ్ అయితే రెండు పెట్టేసిన, ఒక సైడు రైస్, ఒక సైడ్ అయితే చికెను. కొంచెం ఉడికినాక అన్నం అయితే కొంచెం ఉడికినాక అయితే దాంట్లో వేసేసి కలిపేసిన. ఇంకా పైన బరువు పెడితే కొంచెం ఆవిరికి బాగా అవుతుందని ఇంకా ఆ వాటర్తో అయితే పెట్టేసిన. ఇదైతే పొట్లకాయ ఫ్రై అయితే చేస్తున్నా, చికెన్తో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. దీంట్లో అయితే సాల్ట్ ఇంకా పసుపు అయితే వేస్తాను, మీకు కారం కలిపి వేసుకోవచ్చు. ఇక లాస్ట్ అయితే చికెన్ బిర్యానీ అయితే ఇట్లా అయింది, చాలా బాగుంది. సూపర్ అయితే అయింది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. బాయ్, మరి ఉంటా. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.